Hi students, welcome to my channel. Students, మీరు కనుక CBSE, AP and తెలంగాణ స్టేట్ 10th క్లాస్ మ్యాథ్స్ నేర్చుకోవాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఈ వీడియోలో మనం 10th క్లాస్ రియల్ నెంబర్స్ చాప్టర్లో ఎక్సైజ్ 1.3లో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుందాం మనం. ఒక క్వశ్చన్ ఏంటంటే, వితౌట్ పెర్ఫార్మింగ్ యాక్చువల్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇక్కడ కొన్ని రేషనల్ నెంబర్స్ ఇచ్చారు కదా, అవి మనం డివైడ్ చేయకుండా అవి టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ డెసిమలా అనేది మనం చెప్పాలి. ఓకే, సో ఇవి డివైడ్ చేయకుండా మనం ఫస్ట్ వీడియోలో ఫస్ట్ సమ్లో ఏం చేసాం, డివైడ్ చేసి అది టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ డెసిమలా చెప్పాం. ఓకేనా, న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేసి అప్పుడు మనం టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ చెప్పాం. సో ఇక్కడ మనం సెకండ్ సమ్లో ఏంటంటే డివైడ్ చేయకుండానే చెప్పాలి. సో దానికి ఎలా చెప్పాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం వి చెక్ వెదర్ ద డినామినేటర్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ 2n and 5m ఆర్ నాట్. డినామినేటర్ ఇక్కడ సో 13/3125 ఉంది కదా, ఈ డినామినేటర్ 2 and 5m ఫార్మ్ ఆ ఫామ్లో రాయగలవా లేదా చెక్ చేయాలి. ఓకేనా, మనం ఎలా చెక్ అది ఎలా వస్తుంది అంటే, మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే వస్తుంది మనకి. ఓకేనా, తర్వాత ఇఫ్ ద రేషనల్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఎస్ ఒకవేళ మనం ఇలా రాయగలిగితే ద రేషనల్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్ as టెర్మినేటింగ్ డెసిమల్. సో మనం ఇచ్చిన రేషనల్ నెంబర్ని టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మనం రాయలేకపోతే, ఇఫ్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ as టెర్మినేటింగ్ డెసిమల్. సో మనం రాయలేకపోతే, ఈ ఫార్మాట్లో రాయలేకపోతే కనుక అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఈ ఫార్మాట్లో ఉందో లేదో చెక్ చేయాలంటే మనం దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్? 3125. సో ఎండింగ్ డిజిట్ 5 కాబట్టి ఖచ్చితంగా అది 5లోనే డివైడ్ అవుతుంది. ఓకేనా, సో 5 6 are 30, 5 2 are 10, సో 625. సో మళ్ళీ 5తోనే ఎండింగ్ డిజిట్ 5 ఉంటే మనం ఎప్పుడైనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం, స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం. స్మాలెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి మనకి 2. సో మరి 2తో అయితే అవ్వదు, నెక్స్ట్ 3తో అవుతుందో లేదో చెక్ చేయాలి. 3తో అవుతుందో లేదో చెక్ చేయాలంటే మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 చెక్ చేయాలి. మనం 3 + 1 4, 4 + 2 6, 6 + 5 11. 11 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3, సో 3తో కూడా అవ్వదు. సో నెక్స్ట్ 5తో చేయాలి. ఓకేనా, సో 1 time 12, 2 times, సో 125, సో 25. సో ఎలా వచ్చింది ఇది? సో 3125 ఈజ్ ఈక్వల్ టు 5 power 1 2 3 4 5 power 5. సో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఇదంతా వచ్చింది 5 power 5. అంటే మనం డినామినేటర్లు ఎలా రాయొచ్చు, 13/5 power 5. సో ఇప్పుడు మనం ఏ ఫార్మాట్లో ఉండాలన్నారు, 2n × 5m అని అన్నారు. అంటే దీనికి ఫ్యాక్టర్స్, డినామినేటర్స్కి ఫ్యాక్టర్స్ ఏముండాలంటే 2 and 5 మాత్రమే ఉండాలి, మిగతా ఏమి ఉండకూడదు. మరి ఇక్కడ ఓన్లీ 5 వచ్చింది కదా, ఇది టెర్మినేటింగే కదా అని డౌట్ ఉండొచ్చు. సో మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చినా కానీ మనకి ప్రైమ్ టెర్మినేటింగ్ డెసిమలే అవుతుంది. ఓకేనా, రెండు రావాల్సిన రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2n కానీ ఓన్లీ 2n ఆర్ ఓన్లీ 5n, ఓన్లీ అవి వచ్చినా కానీ టెర్మినేటింగ్ డెసిమలే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2n అన్నారు కదా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2/0గా రాసుకోవచ్చుగా. ఏమీ లేకపోయినా 2/0 రాసుకోవచ్చు. 2/0 వాల్యూ ఏంటి, 1. సో అంటే ఆ ఫార్మాట్లో వచ్చేసిందిగా. సో దేర్ఫోర్ 13/3125 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, మీకు టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటో చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను. మనం డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే టెర్మినేటింగ్ డెసిమల్, రిమైండర్ 0 రాకుండా రిపీట్ అవుతూ ఉంటే కనుక అది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఓకేనా, ఓకే, ఈ వీడియోలోనే సో ఈ సమ్స్ కూడా చేసి చూపిస్తా. ఏం లేదు, మనం జస్ట్ డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక 2 and 5 కాంబినేషన్లో ఉంటే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక 2 power and 5 powers ఉంటే అది టెర్మినేటింగ్, ఒకవేళ లేకపోతే కనుక నాన్ టెర్మినేటింగ్. ఓకే, ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దాం. 11/12. సో 12కి ఫ్యాక్టర్స్ చేయండి. ఓకే,
సో 12 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3. సో ఇక్కడ డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మీరు ఇక్కడ రాయాలి, డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m. So therefore 11 by 12 is not terminating decimal. ఓకే, సో మనకి 2 పవర్ ఉంది కానీ వేరే పవర్ వేరే నెంబర్ ఉండకూడదు, ఓకేనా. సో ఒక 2 ఒక 5 ఉండి మళ్ళీ మధ్యలో వేరే నెంబర్ ఉన్నా కానీ అది టెర్మినేటింగ్ అవ్వదు. ఓన్లీ 2 పవర్ అండ్ 5 పవర్ ఉండాలి, లేకపోతే ఎక్స్క్లూజివ్గా 2 పవర్ లేకపోతే 5 పవర్ కూడా ఉండొచ్చు. ఓకే, ఓకే ఇప్పుడు థర్డ్ సమ్ చూద్దాం. 64 by 455. సో ఇప్పుడు 455కి మనం చేయాల్సింది ఏంటంటే డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంతే. సో లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5తో చేయండి. సో 3తో అవుద్దా అని చెక్ చేస్తే 4 + 5 9, 9 + 5 14. సో 3తో అవ్వదు, 5తో చేయండి. 5 9s are 45 1. ఈసారి 7 టేబుల్లో అవుతుంది, ఓకేనా. సో 3 టేబుల్లో అవ్వదు, 5 టేబుల్లో అవ్వదు, 7 టేబుల్ అవుతుంది. 7 1s are 7 21 13. సో 13 ప్రైమ్ కదా, ఇంకా అక్కడితో ఎండ్ చేసేయండి. సో క్లియర్గా తెలిసిపోతుంది ఇట్ ఈస్ నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్, ఓకేనా. సో టెర్మినేటింగ్ డెసిమల్ కాకపోతే ఇంకోటి ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది, ఓకేనా. మనకి నాన్ టెర్మినేటింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో చూడండి, నాన్ టెర్మినేటింగ్లో రిపీటింగ్, నాన్ రిపీటింగ్. ఇక్కడ మనకు ఖచ్చితంగా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగే, ఎందుకంటే మనకి ఇచ్చిన రేషనల్ నెంబర్స్ అని చెప్పారు కదా. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. ఇర్రేషనల్ నెంబర్స్ అయితే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. ఇర్రేషనల్ నెంబర్స్ అయితే మనకి క్లియర్గా క్వశ్చన్లో అవి రేషనల్ నెంబర్స్ అన్నారు. సో అప్పుడు మనం అయితే ఏమవుతుంది, టెర్మినేటింగ్ అవ్వాలి లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవ్వాలి. సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 0.181818 ఇలా రిపీట్ అవుతా ఉంది టెర్మినేట్ అవ్వకుండా, అది నాన్ టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీట్ అంటే సో 3.1201200. సో నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది మీకు. ఇక్కడ మీకు 120 రిపీట్ అవుతుంది అనుకోకండి, ఇది 120 మళ్ళీ కంటిన్యూస్గా రిపీట్ అవుతే అది రిపీటింగ్. కానీ ఇక్కడ 120 1200 12000 అలా డిఫరెంట్ నెంబర్స్ వచ్చింది అనుకోండి, అది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అవుతుంది. సో దేర్ఫోర్ 64 by 455 ఈజ్ నాన్ టెర్మినేటింగ్ repeating decimal. Non-terminating repeating decimal. So fourth one చూద్దాం. 15 by 16,000. ఓకే, 16,000 మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సారీ, ఇది 16,000 కాదు, 1600. 16,000 చేస్తే మనకు చాలా టైం పెట్టేస్తుంది. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 15 by 1600. సో 2తో చేయండి 800, అగైన్ 2తో 400, అగైన్ 200, అగైన్ 100, 50, అగైన్ 25, 5. సో 1600 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 2s వచ్చినాయి, 1 2 3 4 5 6 2s వచ్చినాయి, 2 power 6 and 5 square. So denominator can be expressed in the form of 2 power n into 5 power n. So this is a terminating decimal. So మీరు ఈ పాయింట్ రాయండి ప్రతి దానిలో. Denominator is expressed in the form of 2 power n into 5 power n. ఓకేనా, ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయగలిగితే డినామినేటర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power n అని రాయండి. ఎక్స్ప్రెస్ చేయలేకపోతే డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power n రాయండి. So therefore 15 by 1600 is terminating decimal. Okay,
సో ఇంకా దీనిలోనే మొత్తం 8 సమ్స్ ఉన్నాయి. సో మొత్తం అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 29/343. సో 343 అంటే 7 క్యూబ్ కదా. సో మీకు క్యూబ్స్ వస్తే కనుక ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే మనం ఎల్సిఎం చేసుకోవాలి. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో 343 ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్. దేర్ ఫోర్ 29/343 ఈజ్ నాట్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. 23/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. ఓకే చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి నెంబర్ ఇవ్వకుండా 2n ఇంటూ 5n ఫార్మాట్లో ఇచ్చేసారు. దీన్ని మనం ఇంకేం చేయక్కర్లా, ఆడే మనం డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోకర్లా, క్వశ్చన్లోనే ఇచ్చేసారు ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో denominator is in the form of 2n into 5m. Therefore 23/2 cube into 5 square is a terminating decimal. Okay na? Next the 7th question చూద్దాం. So 129/2 square 5^7 7^5. ఇక్కడ కూడా మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చేసారు. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 పవర్ 5 పవర్ ఉంది అని ఎక్స్ట్రాగా 7 పవర్ ఉంది. సో మనకి ఓన్లీ 2 పవర్ అండ్ 5 పవర్సే ఉండాలి. సో ఇట్ ఈస్ ఎ నాన్ టెర్మినేటింగ్. సో డినామినేటర్ ఈజ్ నాట్ in the form of 2 power n into 5 power n. Therefore 129/2 square 5^7 is not a terminating decimal. ఇక్కడ ఓన్లీ 2 పవర్ 5 పవర్లో ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ ఎక్స్ట్రాగా 7 పవర్ కూడా ఉండటం వల్ల ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇంకా ఫైనల్ 8th వన్ 19/15. సో ఇక్కడ మీరు 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నారు అనుకోండి. సారీ, ఇది 9/15. ఇది ఇక్కడ మీరు 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే ఏమవుతుంది? 3 టేబుల్లో అవుతుంది కదా 15, 5. సో 15 ఈజ్ ఈక్వల్ టు 3 into 5 కదా. ఓకే, సో మరి ఇది ఏ ఫార్మాట్లో ఉంది? 2 పవర్ n into 5 power n ఫార్మాట్లో లేదు కదా. సో మరి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. సో మీరు ఈ క్వశ్చన్లో ఒక చిన్న అబ్జర్వేషన్ చేయాలి. మనకి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కోప్రైమ్స్ కాదు. ఇక్కడ మీకు కోప్రైమ్స్ గురించి నెక్స్ట్ ఒక సమ్లో చెప్తాను. ఓకే, కోప్రైమ్స్ అంటే ఏం లేదు, ఈ రెండింటిని క్యాన్సిల్ చేయలేకపోతే కోప్రైమ్స్, కానీ క్యాన్సిల్ చేయగలం కదా. ఓకేనా? ఈ రెండింటిని క్యాన్సిల్ చేయలేకపోతే కనుక కోప్రైమ్స్, ఈ రెండు కోప్రైమ్స్ అయితే. కానీ ఇప్పుడు 9, 15 3 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు, నాది ఎక్కడైనా క్యాన్సిల్ చేయండి. 3 times, ఇది 1 time. ఇప్పుడు ఇది ఎంత అయింది? 3/5 అయిపోయింది కదా. మనం మిగతా సమ్స్లో చూసుకుంటే ఇవన్నీ కోప్రైమ్స్ అన్నమాట, మనం క్యాన్సిల్ చేయలేము ఇవి. మనకు ఇప్పుడు వరకు ఇచ్చిన సమ్స్ అన్నీ కూడా ఓకేనా, క్యాన్సిల్ చేయలేము. కానీ ఇక్కడ క్యాన్సిల్ చేసేలాగా ఉంది. ఒకవేళ మీరు ఇది కనుక అబ్జర్వ్ చేయకుండా ఇలా చేస్తే కనుక దీనికి ఆన్సర్ రాంగ్ రాస్తారు. ఏమని రాస్తారు? 3 పవర్ ఇంటూ 5 పవర్స్లో ఉంది. సో ఇట్ ఈస్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని రాస్తారు. ఓకేనా? సో అందుకనే లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, లాస్ట్ బిట్ ఇంపార్టెంట్. ఇవి కోప్రైమ్స్ కాదు. కోప్రైమ్స్ అంటే ఈ రెండింటికి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే 1 రావాలి, కానీ ఇక్కడ హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే 3 వస్తుంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే మనకి కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండకుండా ఉండాలన్నమాట. ఓకేనా? క్యాన్సిల్ చేసుకుంటే మనకి 3/5 అయింది. ఇప్పుడు డినామినేటర్ 5 పవర్స్లో వచ్చిందిగా, సో ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? సో అది అబ్జర్వ్ చేయండి లాస్ట్ క్వశ్చన్లో. సో 9/15 is a terminating decimal. ఓకే, 9/15 is a terminating decimal. ఎందుకనంటే 9, 15 3 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే
3/5 అవుతుంది. ఓకేనా, 3/5. ఓకే స్టూడెంట్స్, సో ఈ వీడియోలో ఏంటంటే మనం వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్ వీ కెన్ సే ద గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్రెయిన్ స్కిల్స్ అకాడమీ. థ్యాంక్ యూ.